హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే సైట్తో భయపడుతున్నారో, సో ఐకి సైట్ వస్తుంది కదా, సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసిన. అంటే కొంతమంది సో స్పెట్స్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో వాళ్ళకు ఎంత పాయింట్ ఉందో ఆ పాయింట్ మొత్తం జీరో అయి స్పెట్స్ లేకుండా క్లియర్గా కనిపించాలని అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసిన. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక 50-60 సంవత్సరంలో రావాల్సిన పాయింట్ చిన్న ఏజ్లోనే వస్తుంది. సో కాబట్టి ఆ ఏజ్లో స్పెట్స్ పెట్టుకోవడానికి ఇష్టపడరు కొంతమంది. సో ఇప్పటి నుంచి స్పెట్స్ అవసరమా అని చెప్పేసి అనుకుంటారు. పాయింట్ మొత్తం జీరో అయిపోయి స్పెట్స్ వాడదు అనుకుంటారు కదా. సో అందుకని సొల్యూషన్ చెప్పమని చెప్పేసి వీడియో చేసిన. కొంతమందికి అట్లా 1, 2, 3 అని చెప్పేసి కొంతమందికి 6 కూడా ఉంటుంది. సో అట్లుంటే మొత్తం జీరో కావాలంటే సో లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీరు హాస్పిటల్లో కన్సల్ట్ కాండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తారు. అయితే ఈ లేజర్ ట్రీట్మెంట్లో కూడా కొంచెం టైప్స్ ఉంటాయట. అంటే ఎవరికి ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళకి అట్లా చేస్తారు. ఫస్ట్ మనకు చెకప్ చేస్తారు, కొన్ని టెస్టులు ఉంటాయట. సో ఏదైతే మన ఐస్ ఉంటుంది కదా, అందులో రెటినా చెక్ చేస్తారు. చెక్ చేసి ఎవరికి ఏది సూటబుల్ అని చెప్పేసి ఆ ట్రీట్మెంట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు చెకప్ చేయించుకోవాలి. అక్కడ చెకప్ చేయించుకొని ఇట్లా కొన్ని టెస్టులు చేయించుకొని రమ్మంటారట. సో ఆ టెస్ట్ చేయించుకొని వస్తే దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కానీ ఈ సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం పెయిన్ కూడా ఉంటుందట. అంటే ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ కూడా ఉంటుందట. బట్ మెయిన్ థింగ్ ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడైతే పాయింట్ ఎక్కువ ఉంటుందో, లైక్ ఇట్లా 5, 6, 7 ఉందనుకో, మీరు ఎంచుకున్న లెన్స్ కూడా ఇంత దొడ్డు వస్తుంది అన్నట్టు, చాలా లావు ఉంటుంది అట్లా అన్నమాట. కొంతమందికి ఇట్లా లావు అద్దాలు వాడడం ఇష్టం ఉండదు కదా. సో అటువంటి వాళ్ళు మీ స్పెట్స్ వాడడం అని అనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటరే. బట్ చేయించుకునే ముందు కూడా ఒకసారి మీరు హాస్పిటల్లో కన్సల్ట్ కాండి. కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ చెప్తే సో వాళ్ళు ఎలా అంటే అలా ఫాలో అవ్వండి. ఓకేనా, నేను చెప్పినట్టు కూడా ఫాలో అవ్వకండి. ఎందుకంటే నేను డాక్టర్ని కాదు, లేకపోతే సో నేను ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ని కాదు. బట్ ఎటువంటి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పిన. బట్ మీరు చేయించుకునే ముందు మళ్ళీ హాస్పిటల్లో కన్సల్ట్ కాండి, వాళ్ళు చెప్పిన మెడిసిన్ వాడండి. కానీ ఒకటి ఏంటంటే సో మీకు లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మాత్రం సో కళ్ళ నుంచి కొంచెం నీరు కారుతాయంట. సో నీరు కారడం తర్వాత కొంచెం పెయిన్ ఉంటుందట, తర్వాత తగ్గిపోతుంది. కానీ అది లేజర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మాత్రం టీవీ, ఫోన్కి, మొబైల్కి కొంచెం దూరం ఉంటే కూడా ఇంకా బెటర్ అన్నమాట. సో అట్లా అన్నమాట. ఓకేనా, కానీ పాయింట్ కూడా మొత్తం మీకు జీరో అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఇందులో టైప్స్ ఉంటాయి. అంటే లేజర్ ట్రీట్మెంట్లో సో వాళ్ళ ఐసుని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందట. ఓకేనా, సో దానికోసం మీరు హాస్పిటల్లో కన్సల్ట్ అయితే బెటరే. కానీ మెయిన్ ఒకటే చెప్పాల్సింది ఏంటంటే సో కొంచెం చిన్న ఏజ్లో మాకు స్పెట్స్ వద్దని అనుకుంటే అటువంటి వాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. లేదు ఒకవేళ పాయింట్ ఎక్కువ ఉన్న కూడా స్పెట్స్ వాడతాం అనుకుంటే సో అందులో ఉన్న సో ఏదైతే మన స్పెట్స్ ఉంటాయి కదా, ఆ లెన్స్ మాత్రం చాలా దొడ్డు వస్తాయి. ఎక్కువ పాయింట్ ఉంటాయి, అంటే తక్కువ పాయింట్ ఉంటే లెన్స్ సన్నం ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీకు 5, 6, 7 అట్లా ఉందనుకో, ఆ లెన్స్ అనేది చాలా దొడ్డు వస్తుంది, లావ్ వస్తుంది. సో లైక్ ఎట్లా అంటే కొంతమంది భూతద్దాలని చెప్పేసి అట్లా పెట్టుకుంటారు కదా, అట్లా. అంటే ఎవరికైతే లెన్స్ లావు ఉంటుందో వాళ్ళకు పాయింట్ ఎక్కువ ఉందన్నట్టు. సో అంత దొడ్డు అద్దాలో మేము పెట్టుకోలేము అని చెప్పేసి అనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటరే. ఒకవేళ మీకు తక్కువ పాయింట్ ఉంటే స్పెట్స్ వాడితే కూడా బెటరే. సో ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య బ్లూ కట్ లెన్సెస్ అని చెప్పేసి వస్తున్నాయి. సో బ్లూ కట్ లెన్స్ ఏంటంటే మనం టీవీ చూసినా, ఫోన్ చూసినా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ లెన్స్ నేమ్ వచ్చేసి బ్లూ కట్ లెన్స్ అంటారు. అది చేయించుకోండి ఎప్పుడన్నా మీరు, అంటే మీకు పాయింట్ ఉన్నా లేకపోయినా. సో పాయింట్ ఉన్న వాళ్ళైతే ఇంకా మెయిన్. సో లెన్స్ పేరు వచ్చేసి బ్లూ కట్. అదేంటంటే మనం టీవీ చూసినా, ఫోన్ చూసినా కూడా ఆ టీవీ లైటింగ్ అనేది మన కళ్ళ మీద పడకుండా, మన కంటి నరం మీద పడకుండా ఆ లెన్స్ సేఫ్టీగా ఉంచుతా అన్నమాట. ఓకేనా, లెన్స్ పేరు వచ్చేసి బ్లూ కట్ లెన్స్. మీరు హాస్పిటల్లో చేయించుకునేటప్పుడు అడగండి, అది మీకు కళ్ళకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు సో ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే టార్గెట్. ఓకే, మరి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్. ఓకే, మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.